2022 ఫిబ్రవరి 24 ప్రారంభమైన ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. ఉక్రెయిన్కు ఆయుధాలను అందించడం అమెరికా మిత్ర దేశాలకు తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పుడు అమెరికాకు ముచ్చమటలు పట్టిస్తోంది. హమాస్ అంతానికి భారీగా ఆయుధాలు ఇస్తామని అగ్రదేశం ప్రకటించింది. అయితే గాజా ఆక్రమణను ఆపకపోతే యుద్ధంలోకి దిగాల్సి వస్తుందని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు హమాస్ గాజాపై దాడులను లెబనాన్, సిరియా, ఇరాన్ ఖండించాయి. ఆ మేరకు ఉత్తర ఇజ్రాయెల్లో దాడులను సైతం చేస్తున్నాయి. ఈ మూడు దేశాలు పూర్తి స్థాయి యుద్ధంలోకి దిగితే మాత్రం పరిణామాలు తీవ్రంగా మారనున్నాయి. ఇదే అమెరికాను కలవరానికి గురి చేస్తోంది. యుద్ధం విస్తరిస్తే తనకు ఇబ్బందులు తప్పవంటూ ఆందోళనకు గురవుతోంది. గాజాను ఇజ్రాయెల్ ఆక్రమించుకుంటుందా? గాజా ఆక్రమణకు దిగితే యుద్ధంలోకి ఇరాన్ వస్తుందా? ఇజ్రాయెల్ యుద్ధంపై అమెరికాకు టెన్షన్ ఎందుకు? ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం 10వ రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు హమాస్ అడ్డా గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్ కి సర్వం సిద్ధం చేసింది. గాజా సరిహద్దు వెంబడి 30,000 మంది ఆర్మీని, 1,00,000 రిజర్వ్ ఫోర్స్ ని మోహరించింది. ఇప్పటికీ 10 లక్షల మందికి పైగా పాలస్తీనియన్లు యుద్ధక్షేత్రమైన గాజాను విడిచి వెళ్లినట్టు ఐక్యరాజ్య సమితి యుఎన్ వెల్లడించింది. గ్రౌండ్ ఆపరేషన్ తో హమాస్ ను అంతం చేయటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గాజాను నియంత్రణలోకి తీసుకోవాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భావిస్తున్నారు. రాజకీయంగా ఆమోదం లభించిన వెంటనే గ్రౌండ్ లెవెల్లో దాడులు చేయాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. అయితే ఇప్పటికీ గాజా ప్రాంతంలోకి ఇజ్రాయెల్ ఆర్మీ ప్రవేశించినట్టు కథనాలు వస్తున్నాయి. ఇప్పటివరకు గాజాపై ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 2,329 మంది ప్రాణాలు కోల్పోయారు. 9,000 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. సగానికి పైగా గాజా ప్రాంతం ఇజ్రాయెల్ దాడుల్లో ధ్వంసమైంది. అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పాలస్తీనియన్లు గాజా నుంచి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదని హమాస్ చెప్తోంది. కానీ ప్రజలు మాత్రం తమ ప్రాణాలను దక్కించుకునేందుకు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. అయితే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం అమెరికాకు తలనొప్పిగా మారిందా? అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై హమాస్ వేలాది రాకెట్లతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లో బీభత్సాన్ని సృష్టించింది. ఈ దాడితో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఇజ్రాయెల్ కు అత్యంత మిత్రదేశమైన అమెరికా వెంటనే స్పందించింది. ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని వాషింగ్టన్ స్పష్టం చేసింది. ఈ విషయం ఇజ్రాయెల్ కు ఎలాంటి సాయం అవసరమైనా చేస్తామని ప్రకటించింది. ఎలాంటి పరిమితులు లేకుండానే టెల్ అవీవ్ కి ఆయుధాలను అందిస్తామని అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టన్ తెలిపారు. అనుకున్నట్టుగానే మధ్యధరా సముద్రంలోని యుఎస్ఎస్ జెరాల్డ్ ఫోర్డ్ విమాన వాహక నౌకను అమెరికా ఇజ్రాయెల్ కు పంపింది. దీంతో పాటు F-16, A-10, F-15 ఈ స్క్వాడ్రన్లతో పాటు మొత్తం 100 యుద్ధ విమానాలను పంపింది. వీటన్నింటితో హమాస్ ఉగ్ర సంస్థను అంతం చేయాలని అమెరికా కూడా భావిస్తోంది. అయితే ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడిని ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఖండించాయి. కానీ గాజా ఆక్రమణను మాత్రం వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా అరబ్ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గాజాపై ఆక్రమణకు దిగితే యుద్ధం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. అమాయక గాజాలను చంపడం దారుణమంటూ యునైటెడ్ అరబ్, సౌదీ అరేబియా లాంటి దేశాలు మండిపడుతున్నాయి. హమాస్ పై దాడిని పట్టించుకోవటం లేదు. కానీ గాజన్లపై దాడి విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిణామాలు ఇలాగే కొనసాగితే అరబ్ దేశాలు యుద్ధానికి దిగే అవకాశం ఉంది. పశ్చిమాసియాలోని అమెరికా మిత్ర దేశాలు గాజా విషయంలో వాషింగ్టన్ పై తీవ్ర ఒత్తిడిని తెస్తున్నాయి. దీంతో అగ్ర దేశాధినేత దీనిపై స్పందించారు. ఇజ్రాయెల్ సుదీర్ఘ కాలంలో గాజాలో ఉండటం పెద్ద పొరపాటుగా మారే అవకాశం ఉందని బైడెన్ అన్నారు. అంటే గాజాను ఇజ్రాయెల్ శాశ్వతంగా తమ ఆధీనంలో ఉంచుకోదన్న సంకేతాలు ఇచ్చింది. ఒకవేళ గాజాను ఇజ్రాయెల్ సొంతం చేసుకోవాలని అనుకుంటే మాత్రం అది పెద్ద పొరపాటుగా మారుతుందని బైడెన్ స్పష్టం చేశారు. యుద్ధంలో పాటించాల్సిన నిబంధనలను ఇజ్రాయెల్ అమలు చేస్తుందని తాను నమ్ముతున్నట్టు బైడెన్ తెలిపారు. అమాయక పౌరులకు ఆహారం, నీరు, ఔషధాలు అందేటట్టు చూడాలని అమెరికా అధ్యక్షుడు సూచించారు. ప్రస్తుతం గాజా పరిస్థితిని చూడాలని, అక్కడ ఉన్న ఉగ్రశక్తులు పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించవని బైడెన్ స్పష్టం చేశారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఫోన్లో మాట్లాడారు. హమాస్ దాడుల తర్వాత నెతన్యాహుతో ఇజ్రాయెల్ ప్రధానితో బైడెన్ ఫోన్లో మాట్లాడటం ఇది 5వసారి. అయితే గాజా విషయంలో బైడెన్ చేస్తున్న ప్రయత్నాలు అరబ్ దేశాలను సంతృప్తిపరచడం లేదు. హమాస్ కు మద్దతు ఇచ్చే ఇరాన్, సిరియా, లెబనాన్, ఖతార్ వంటి దేశాలు మాత్రం ఇజ్రాయెల్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాజా విషయంలో వెనక్కి తగ్గితే యుద్ధం తప్పదని ఇరాన్, లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా హెచ్చరించింది. హిజ్బుల్లా, ఇరాన్, సిరియా ప్రకటనలతో అమెరికాకు తలనొప్పిగా మారింది. మరోవైపు రష్యా సైతం ఇజ్రాయెల్ పై విమర్శలు గుప్పించింది. నాజీయిజంతో ఇజ్రాయెల్ రెచ్చిపోతుందంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ విమర్శలు గుప్పించారు. సిరియాపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం గాజాకు మాత్రమే పరిమితమయ్యేలా చేయాల్సిన బాధ్యత అమెరికాపై ఉంది. ఒకవేళ యుద్ధంలోకి ఆయా దేశాలు ప్రవేశిస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంతో అమెరికా మిత్రదేశాలకు భారంగా మారింది. భారీగా ఉక్రెయిన్ కు ఆయుధ సాయం అందిస్తున్నాయి. $7,500 కోట్ల మిలిటరీ సాయాన్ని ఉక్రెయిన్ కు అమెరికా అందించింది. అయితే ఉక్రెయిన్ కు సాయం చేయటాన్ని అమెరికాలో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ రిపబ్లికన్లు ఉక్రెయిన్ కు సాయాన్ని నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్తగా సాయానికి రిపబ్లికన్లు సహకరించడం లేదు. ఈ తరుణంలో మరో యుద్ధం వస్తే మాత్రం అమెరికాకు మరింత ఇబ్బందిగా మారుతుంది. అందుకే యుద్ధంలోకి మరిన్ని దేశాలు ప్రవేశించకుండా అమెరికా తన ప్రయత్నాలు చేస్తోంది. అరబ్ దేశాలతో చర్చలకు దిగుతోంది. ఈ క్రమంలో మొదటగా పాలస్తీనా నుంచే తన ప్రయత్నాలను అమెరికా మొదలుపెట్టింది.